హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చారిటెక్ ఇన్ఫో. ఈరోజు మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్కు న్యూ పాస్వర్డ్ అనేది ఏ విధంగా సెట్ చేయాలనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, అదర్ పర్సన్స్ క్రియేట్ చేసినటువంటి డాక్యుమెంట్ కానీ మనం పర్సనల్గా క్రియేట్ చేసినటువంటి డాక్యుమెంట్కు పాస్వర్డ్ని రిమూవ్ చేయాలన్న వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ లేకుండానే ఇంటర్నల్ ఆప్షన్స్ ద్వారా పాస్వర్డ్ అనేది రిమూవ్ చేసి మనకు కన్వీనియంట్గా డాక్యుమెంట్ను ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్రియేటింగ్ డాక్యుమెంట్కు సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి డెస్క్టాప్ పై. కంప్లీట్ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ డిస్ప్లే అయిన తర్వాత టాప్లో ట్యాబ్ సెక్షన్లో రివ్యూ ట్యాబ్ మౌస్ క్లిక్ చేయాలి. ఇండివిజువల్ సెక్షన్ వైజ్గా డిస్ప్లే అవుతుంది. లాస్ట్ సెక్షన్ ప్రొటెక్ట్, ఇందులో సెకండ్ ఆప్షన్ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. రైట్ సైడ్ విండో డిస్ప్లే అవుతుంది రిస్ట్రిక్ట్ ఎడిటింగ్. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫార్మాటింగ్ రిస్ట్రిక్షన్స్, బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. సెకండ్ ఎడిటింగ్ రిస్ట్రిక్షన్స్, సెకండ్ బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. థర్డ్ ఆప్షన్ స్టార్ట్ ఎన్ఫోర్స్మెంట్, బాటమ్ సెక్షన్లో ఎస్ స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్ ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేసినప్పుడు విండో డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ పాస్వర్డ్లో ఎంటర్ న్యూ పాస్వర్డ్ ఆప్షనల్, డాక్యుమెంట్కు మన పర్సనల్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎనీ వన్ నేమ్ కానీ నెంబర్స్ కానీ ఎంటర్ చేయాలి. డిఫాల్ట్గా 1 2 3 4 5 ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఎంటర్ పాస్వర్డ్ టు కన్ఫర్మ్, ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ యాజ్ టీ సేమ్ సెకండ్ బాక్స్లో రీఎంటర్ చేయాలి. 1 2 3 4 5. నెక్స్ట్ ఓకే క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ను సేవ్ చేయాలి. కీబోర్డ్లో షార్ట్కట్కి Ctrl+S కీ ప్రెస్ చేయొచ్చు. డైరెక్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ పాస్వర్డ్ అనేది సెట్ అవుతుంది. రైట్ సైడ్ బాటమ్ సెక్షన్లో స్టాప్ ప్రొటెక్షన్ ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేసినప్పుడు అన్ప్రొటెక్టివ్ డాక్యుమెంట్ విండో డిస్ప్లే అవుతుంది. ఇందులో సెట్ చేసినటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాతనే టెక్స్ట్ అనేది మాడిఫికేషన్ చేయొచ్చు. క్యాన్సిల్ చేసిన తర్వాత ఎనీ వన్ లైన్ అనేది సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేసినప్పుడు లైన్ అనేది డిలీట్ కాదు, టెక్స్ట్ ఎంటర్ చేసినప్పుడు కూడా ఎంటర్ కాదు. సెట్ చేసినటువంటి పాస్వర్డ్ను రిమూవ్ చేయాలంటే ఫస్ట్ డాక్యుమెంట్ను క్లోజ్ చేసి న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఎంఎస్ వర్డ్లో క్లోజ్ వర్డ్ డాక్యుమెంట్. వర్డ్ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ డిస్ప్లే అయిన తర్వాత ఫస్ట్ టెంప్లెట్ బ్లాంక్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. డాక్యుమెంట్లో ఎనీ వన్ ఒక టెక్స్ట్ అనేది ఎంటర్ చేయాలి. చారిటెక్ ఇన్ఫో అన్ప్రొటెక్టెడ్ డాక్యుమెంట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వితౌట్ పాస్వర్డ్ సెట్ చేయకుండానే ఫైల్ను సేవ్ చేయాలి. డైరెక్ట్ ఫైల్ ట్యాబ్ మౌస్ క్లిక్ చేయాలి. సేవ్ ఆప్షన్, బ్రౌజ్ డెస్క్టాప్, ఫైల్ నేమ్ ఎంటర్ చేయాలి చారిటెక్ అండ్ సేవ్. సేవ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ను క్లోజ్ చేయాలి. నెక్స్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్ అయితే డెస్క్టాప్ పై విండోస్ సర్చ్ బటన్లో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్స్ అనేది ఎంటర్ చేయాలి. క్లిక్ చేయాలి. చేసినప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్స్ విండో డిస్ప్లే అవుతుంది. ఇందులో సెకండ్ ఆప్షన్ వ్యూ ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు మిడిల్లో మౌస్ స్క్రోల్ డౌన్ చేయాలి. సెకండ్ బాక్స్లో టిక్ మార్క్ అనేది రిమూవ్ చేయాలి. హైడ్ ఎక్స్టెన్షన్ ఫర్ నో ఫైల్ టైపు, అప్లై అండ్ ఓకే. సెకండ్ మెథడ్ విండోస్ 10 యూజర్స్ అయితే ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసి టాప్లో వ్యూ ట్యాబ్ మీద మౌస్ క్లిక్ చేయాలి. ఆప్షన్ మీద ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్స్, సెకండ్ ఆప్షన్ బాక్స్లో టిక్ మార్క్ అనేది రిమూవ్ అయి ఉంటుంది. దీన్ని రీసెట్ చేయాలి. బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేసినప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి డాక్యుమెంట్ రిలేటెడ్ ఎక్స్టెన్షన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. డాక్స్ అనేది 2 ఫైల్స్కు ప్రొటెక్టెడ్ డాక్యుమెంట్ అనేది రీనేమ్ చేయాలి. సెలెక్ట్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత రీనేమ్, రిమూవ్ చేసి జిప్ అని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత ఎస్, వర్డ్ డాక్యుమెంట్ అనేది జిప్ ఫైల్లోకి కన్వర్టెడ్ అవుతుంది. ఐకాన్ అనేది ఫార్మాట్ చేంజ్ చేయాలంటే మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీస్,
లో చేంజ్ ఆల్రెడీ ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్లో సెట్ అయితే ఇందులో చూస్ చేసుకోవాలి విన్ ర్యార్ అనేది. ఓకే క్లిక్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ సేమ్ చేంజ్ చేయాలి ఫార్మాట్ను సెకండ్ డాక్యుమెంట్కు. రీనేమ్ డాక్స్ రిమూవ్ చేయాలి. .zip ఎంటర్. ఎస్ సెట్ చేసిన తర్వాత సెకండ్ ఫైల్ను సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ విత్ WinRAR ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. విండో డిస్ప్లే అవుతుంది. ఇందులో వర్డ్ డాక్యుమెంట్ను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ .xml ఫైల్ అనేది సెలెక్ట్ చేసి కాపీ చేయాలి. మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ కాపీ టు క్లిప్ బోర్డ్. నెక్స్ట్ డెస్క్టాప్ పై సేవ్ చేయాలి. పేస్ట్ అనేది చేయాలి. నెక్స్ట్ క్లోజ్ చేసిన తర్వాత జిప్ ఫైల్ ఫోల్డర్ను ఫస్ట్ ప్రొటెక్టెడ్ డాక్యుమెంట్ను సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయాలి. ఓపెన్ విత్ WinRAR ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. ఇందులో థర్డ్ ఫోల్డర్ వర్డ్ సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. నెక్స్ట్ సెట్టింగ్స్ XML ఫైల్ను డిలీట్ చేయాలి. మౌస్ రైట్ క్లిక్ అండ్ డిలీట్ ఫైల్. ఎస్. నెక్స్ట్ డెస్క్టాప్పై కాపీ చేసినటువంటి అన్ప్రొటెక్టెడ్ XML ఫైల్ను సెలెక్ట్ చేసి మూవ్ చేయాలి ప్రొటెక్టెడ్ ఫోల్డర్లో జిప్ ఫోల్డర్లోకి. ఓకే క్లిక్ చేయాలి. జిప్ ఫైల్ ఫోల్డర్ను క్లోజ్ చేయాలి. చేసిన తర్వాత ప్రొటెక్టెడ్ జిప్ ఫైల్ను రీనేమ్ చేయాలి. మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత రీనేమ్ .docx ఎంటర్. ఎస్ క్లిక్ చేసిన తర్వాత జిప్ ఫైల్ ఫార్మాట్ చేంజ్ అయ్యి డాక్యుమెంట్ ఫార్మాట్లోకి రీసెట్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి ప్రొటెక్టెడ్ డాక్యుమెంట్ను. కంప్లీట్ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ డిస్ప్లే అయిన తర్వాత ఇందులో ఎనీ వన్ టెక్స్ట్ అనేది యాడ్ చేయొచ్చు. చారీ టెక్ ఇన్ఫో. పాస్వర్డ్ అనేది ఫర్గెట్ అయినప్పుడు కానీ అదర్ పర్సన్స్ క్రియేట్ చేసినటువంటి డాక్యుమెంట్ను కానీ పాస్వర్డ్ అనేది రిమూవ్ చేసి మనకు కన్వీనియంట్గా టెక్స్ట్ అనేది మోడిఫికేషన్ చేసుకోవచ్చు.